ఓకే అండి, మరి పచ్చిబొప్పాయితో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా మీరు? రెడీ అండి. సో మీరేం ప్రిపేర్ అయ్యారు? నేను బొబ్బాస్కాయ ఆవకాయ చేస్తాను. ఓ, పచ్చిబొప్పాయితో ఆవకాయ, నైస్. ఓకే అండి, మరి బొప్పాయి ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, నువ్వుల నూనె 1/2 కప్పు. ఓకే, మరి బొప్పాయి ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ నూనె వేసుకుందాం. ఓకే, వేడి చేసుకోవాలా? నూనె పోపు అండి. ఇది ఉత్త పోపే, ఇక మీకు స్టవ్తో ఇంకేం పని ఉండదు. అవునా? ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె, గానుగ పట్టిన నువ్వుల నూనె. సో పచ్చళ్ళలోకి మనకి ఎంత నూనె కావాలో అది ఇందులో వేసేసుకోవాలి. ఓకే. పొట్టు మినపప్పు, ఆవాలు, పొట్టు మినపప్పు కలిపింది, ఈ ఎండుమిరపకాయలు. ఓకే. సో అయితే ఇది మనకి చాలా సింపుల్ గా అయిపోతుంది అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. ఓ నైస్. ఇంగు వేయాలి. ఓకే. సో ఈ ఆవకాయ అంటే బేసిక్ గా ఆవకాయలు మనకి చాలా ఫేమస్, అన్నిటితో పడుతూ ఉంటాము. సో ఇది కూడా మనకి అంత నిల్వ ఉంటుందా? అంటే 2 రోజులు ఉంటుందండి. పచ్చిది కదా, ఇది వేయించము. అంటే ఏ రోజు 2 రోజులకు ఒకసారి చేసుకుని తినేయటమే. సో ఇది ఇట్లా మీరే ట్రై చేశారా? చూసారా? నేనే చేశానండి. సో ఫాస్ట్ గా టేస్టీగా ఉంటుంది. ఓ నైస్, కూడా మంచిది కదా. ఓకే. సో ఇది కొంచెం ఎర్రగా వేగితే ఇది అన్ని కలిపేసుకోండి, మిక్సింగ్ ఇందులోనే కారం, తర్వాత అందులో వేసిన తర్వాత కారం. ఓకే ఓకే, అది కొంచెం చల్లారితేనా? చల్లారాలి. ఓకే. సో పచ్చళ్ళు అంటే మీకు ఇష్టమా? నేను పచ్చళ్ళు బాగా చేస్తాను. పచ్చళ్ళు బాగా చేస్తారా? రోజు రోటి పచ్చళ్ళు ఎక్కువ చేస్తాను. ఓ అవును, కొంతమందికి డైలీ రోటి పచ్చళ్ళు ఉండాలి. పెడదామండి. ఇంకా ఇందులో వేసి ఇందులో కారం వేసి. సో ఇది కూడా అంటే ఒక రకంగా ఎప్పటికప్పుడు చేసుకుని తినేసేలాగే, నిలువ ఉండదు మనకి. మామిడికాయ తురిమి చేసుకుంటాం కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు సరిపడా, కొంచెం పసుపు. సో బేసిక్ గా ఆవకాయలో వేసేస్తే మనకి అది ఆ బొప్పాయి టేస్ట్ కూడా అంత తెలియదు. నిమ్మకాయ పిండుతాం కదా, చాలా మెంతిపిండి. ఓకే. సో నిమ్మకాయ పులుపు బాగుంటుంది దీంట్లో. మెంతిపిండి మంచి టేస్ట్ వచ్చింది నూనె పడగానే, ఐ మీన్ స్మెల్ వచ్చింది. ఈ కారం ఏంటంటే కొంచెం నూనెలో వేగితే పచ్చివాసన పోతుంది. ఓకే ఓకే, నైస్ నైస్. ఇవి పప్పాయి. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, నేను హౌస్ వైఫ్. ఓకే. చాలా ఫాస్ట్ గా చేస్తుంటే బేసిక్ గా వర్కింగ్ వాళ్ళకి తొందర అంటే అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళు కూడా. అడ్వకేట్ అండి, పొద్దున్న 9కి భోజనం చేసేస్తారు మా వారు. చాలా తొందరగా వంట చేస్తారు అనమాట. ఓహో, 9 వరకు వంట కూర్చుంటారు టేబుల్ మీద, నేను గబగబా వంట చేసేస్తాను ఇంటికి. ఓ సో కాబట్టి చాలా ఫాస్ట్ గా, అదే అంటున్నా, చాలా ఈజీగా చేసి ఫాస్ట్ గా చేసి టేస్టీగా పెట్టేస్తాం. మేము 18 ఏళ్ల క్రితం కూడా మనసుని మనసయ్య అని ఇందులో ఈ టీవీలో గొల్లపూడి గారు విన్ అయ్యాను, నేను మా హస్బెండ్. ఓ సూపర్. అంతాక్షరిలో పాడాం, మనో గారి శైలజరాది పాడాం. ఇందులో ఈ టీవీలో హోమ్ మినిస్టర్ అన్ని. ఓ నైస్ నైస్. సో ఏం పేరు మీ వారి పేరు అండి? మా వారి పేరు హైకోర్టులో అడ్వకేట్ అండి, కరుణాసాగర్ ఆయన పేరు. కరుణాసాగర్ గారు. ఓకే ఓకే. సో ఒకడేనా బాబు మీకు? 2 పిల్లలండి, మగ పిల్లలు. మగ పిల్లలు 2. ఏం చదువుతున్నారు? వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఓ 2 ఉద్యోగాలా? ఓకే ఓకే. మ్యారేజ్ చేయాలండి ఇద్దరికి. పేర్లు ఏంటి? కళ్యాణ్ సాగర్, సాయి వివేక్ సాగర్. ఓకే, ఆల్ సాగర్స్. సో మీరు ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారండి ఇంట్లో? యోగా చేస్తూ ఉంటాను. యోగా నేర్పుతూ ఉంటా కొంతమందికి. ఓ నైస్. అందరికి నేర్పి పాటలు పాడుకుంటూ ఉంటారు సరదాగా. సో మా కోసం కూడా ఒక మంచి పాట పాడతారా? పాడండి. హరిహము విలాసిని విలసతి కేళివరే చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి చందన చర్చిత నీల కళేవర పీతవసన వనమాలి కేళి చెలన్మణి కుండల మండిత గండయుగ స్మిత సాలి
हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केळिपरे तापि विलास विलोल विलोचना केळन चरित मनोज्ञम् तापि विलास विलोल विलोचना केळन चरित मनोजम् ध्यायति मुग्धवधोरतिकं मधुसूदनवदन सरोजम् हरिरिह मुग्धवधूनि करे विलासिनि विलसति केळिपरे चन्दन चर्चित नीलकळेबर पीतवसन వనమాలి. బాగా పాడారు. నేర్చుకున్నారా మీరు మ్యూజిక్? చిన్నప్పుడు నేర్చుకున్నాను. సూపర్ గా పాడారు అసలు. టూ గుడ్. సో మీ పాట వింటుంటే అలా చక్కగా వినాలనిపిస్తోంది. సో ఇది ఇంకా అయిపోయినట్టేనా? సో సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం. బాగుంది. సో చక్కగా ఇలా పాటలు పాడుకుంటూ అలా సరదా వంట కూడా పాటలు పాడుకుంటుంది. ఇంకా పాటలు ఎంత బాగా వస్తాయి. ఇంకా చిన్నప్పుడు రామాయణం అన్ని పాడుతూ ఉండేవారు. సో మీకు అలా నాకు అట్లా వచ్చినాయి. పాటలు లేకుండా వంట కూడా చేయలేదు. ఓహో నైస్ నైస్. బాగుందండి. ఇది కూడా కలర్ఫుల్ గా మీలాగా. రెడీ. రుచి చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. ఓకే, మరి బొప్పాయి ఆవకాయ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి ఆవకాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నువ్వుల నూనె, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, పసుపు, మెంతి పిండి, పోపు మిశ్రమం, పచ్చి బొప్పాయి తురుము, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బొప్పాయి ఆవకాయ రెడీ.